బీఆర్ఎస్ నుంచి లోక్సభకు పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరంటూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి చెందిన 5 ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ బాంబ్ పేల్చారు. ఆయన మీడియాతో చిట్ చాట్ లో హాట్ కామెంట్ చేశారు. బండి సంజయ్ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటును గెలుచుకోలేదన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి అంటారు? ఖచ్చితంగా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపుకు వస్తున్నటువంటి నేపథ్యం రోజు చూస్తున్నాం. ఇవాళ పార్టీ గాంధీ భవన్ లో సంబంధించి కీలక నేతలు బొంతు రామ్మోహన్, తీగల కృష్ణారెడ్డి, మోతి శ్రీలత, ఇట్లా పట్టం మహేందర్ రెడ్డి దంపతులు, ఇంకా చాలా మంది నేతలు ఇవాళ కీలక నేతలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యాయానికి గురైనటువంటి నేతలందరూ ఇవాళ కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నటువంటి. ఇక మరోవైపు ఇటు బీజేపీ కూడా మా సైడ్ కొంతమంది నేతలు టచ్ లో ఉన్నారంటూ కూడా బండి సంజయ్ ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. 8 మంది ఎమ్మెల్యేలు, 5 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు, రేపు మాపు మా పార్టీలోకి వస్తారంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంత చూస్తే నువ్వు, ముందు చూస్తే నువ్వు గుయ్యి అన్నట్ల పరిస్థితి ఏర్పడినటువంటి సిచ్యువేషన్ వస్తుందేమో అనేది ఇప్పుడు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 2 జాతీయ పార్టీలు కలిసి టీఆర్ఎస్ లేకుండా చేస్తాయా అనేది ఒక ప్రశ్న అనేది ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తోటి పొత్తుండదు. బీఆర్ఎస్ అన్యాయం, అవినీతి పైన మేము పోరాటం. అట్లాంటి మోడీ నేరుగా రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి కూడా బీఆర్ఎస్ అవినీతి పైన మాట్లాడిండు. అట్లాంటి నేపథ్యం ఉన్న బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో కలిసేది, ఒంటరిగానే పోటీ చేస్తాం అనేది స్పష్టంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 కూడా కలిసే అవకాశాలు ఉంటాయని కూడా చిచ్చుకొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా దేశవ్యాప్తంగా 400 సీట్లు గెలుస్తాం, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవదు, 10 నుంచి 12 స్థానం మేమే గెలుస్తామంటూ కూడా ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. రాముడిని నమ్మే వాళ్ళు మాకు ఓట్లు వేస్తారు, వీళ్ళని నమ్మని వారు ఓట్లు వేయరు అనేది కూడా ఆయన కామెంట్ చేసిండు. అంటే ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఆయన కొన్ని కామెంట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కరీంనగర్ లో పాదయాత్ర అవన్నీ చేస్తున్నారు. కరీంనగర్ లో గెలిచేందుకు ఇట్లాంటి మీడియాలో కొన్నిసార్లు వ్యాఖ్యలు కొన్ని కీలకంగా అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద అయితే బీఆర్ఎస్ తో పొత్తు ఉండదు, బీజేపీ చేసిన పోరాటాల వల్ల కాంగ్రెస్ గెలిచింది రాష్ట్రంలో అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్న సందర్భం ఉంది. థ్యాంక్ యూ వెంకట్.